సమయంలో అనేక ఇబ్బందులు కలుగుతుందనే విషయం ప్రస్తావించినప్పుడు ఆయన తప్పకుండా సైలోస్ ఏర్పాటు చేసుకోవడానికి ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్లో భాగంగా మనం డ్రయర్ మిల్స్, రైస్ మిల్స్, అందులో కూడా స్టోరేజ్ కెపాసిటీ ఉండే సైలోస్ని పీపీపీ మోడ్లో ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన మనస్ఫూర్తిగా దాన్ని సహకరిస్తాననే విషయం ఆయన చెప్పడం జరిగింది. ఇమీడియట్గా ఆయన సంబంధించిన అధికారులు కూడా ఆదేశాలు కూడా ఇచ్చారు. సో ఒక ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్గా ప్రధానమైన ఎక్కువగా ధాన్యం పండే జిల్లాలు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, అదేవిధంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వీలైనంత త్వరలో దీని గురించి విధి విధానాలు రూపొందించుకుని పీపీపీ మోడ్లో సైలోస్ ఏర్పాటు చేసుకునే విధంగా, అదేవిధంగా గోడౌన్స్ కూడా ప్రత్యేకంగా రైతాంగానికి ఉపయోగపడే విధంగా డిస్ట్రెస్ సేల్ లేకుండా కనీస మద్దతు ధర అంటే 75 కిలోల ధాన్యానికి ఈ రోజున 1692 రూపాయలు మేము కనీస మద్దతు ధర ఇస్తున్నాం. అది ఎవరు కూడా తొందరపడి దళారులకి ఇతరులకి తక్కువ రేటుకు అమ్ముకునే విధంగా ఆ అవకాశం దొరకకుండా ఖచ్చితంగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్న నమ్మకం, భరోసా కల్పించేటట్టు మేము ఈ రోజున జరిగిన అనేక సమావేశాల్లో ఈ అంశాలపైన చర్చించి రాష్ట్రానికి మేలు చేసే విధంగా ఖచ్చితంగా ఒక చరిత్ర సృష్టించే విధంగా మేము 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం అనేది మామూలు విషయం కాదు. దీనికి సంబంధించిన వివిధ డిపార్ట్మెంట్స్ సహకరిస్తున్న తీరు, అదేవిధంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ నుంచి రాబోయే రోజుల్లో మరింత మెరుగైన సేవలు అందించడానికి ఒక నిర్ణయం తీసుకున్నాం. అదేంటంటే గత సంవత్సరం మేము రైతుల దగ్గర నుంచి సేకరించిన ధాన్యం రైస్గా కన్వర్ట్ చేసి 41,000 ప్రభుత్వ పాఠశాలలు, అదేవిధంగా 4,000 సంక్షేమ హాస్టళ్ళకి మధ్యాహ్న భోజన పథకం కింద 3,40,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి క్యూఆర్ కోడ్ ట్యాగ్ పెట్టి 25 కిలోల బస్తాల్లో మేము ఈ పాఠశాలకి మేము సరఫరా చేస్తున్నాం ప్రతి నెల. గతంలో 3 నెలలకు ఒకసారి చేసేవాళ్ళు, నాణ్యతలో కొన్ని ఇబ్బందులు అయ్యేవి. కానీ మన బిడ్డల కోసం, మన భవిష్యత్తు కోసం రైతుల్ని సహకరించమన్నప్పుడు అదనపు ఖర్చు లేకుండా రైతాంగం కూడా ఫైన్ క్వాలిటీ రైస్ అంటే బీపీటీ, సోనా మసూరి వాళ్ళు నిజంగా మనస్ఫూర్తిగా అందించారు. ఆ బెనిఫిట్ అంతా కూడా మన బిడ్డల కోసం మేము క్షేత్రస్థాయిలో కన్వర్ట్ చేసి 25 కిలోల బస్తాలకి మనం క్యూఆర్ ట్యాగ్ ఏర్పాటు చేసి ప్రతి బ్యాగ్ కూడా మేము ట్రేస్ చేయగలుగుతున్నాం. ఏ ప్రాంతం నుంచి వచ్చింది, ఏ రైతు సహాయ కేంద్రం నుంచి వచ్చింది, ఏ రైతు పండించాలనే విషయం కూడా దాంట్లో స్పష్టంగా ఉంటుంది. ఇది చూసి కేంద్ర ప్రభుత్వానికి మేము నివేదిక అందించినప్పుడు వాళ్ళు కూడా ఒక పైలట్ ప్రాజెక్టుగా భారతదేశంలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్కి పీడిఎస్ రైస్ సరఫరా కూడా ఈ క్యూఆర్ ట్యాగ్ ఉపయోగించేటట్టు జనవరి 1వ తారీఖు నుంచి మనకి పర్మిషన్ ఇచ్చారు. సో ఇది ఒక అద్భుతమైన సంస్కరణ. తద్వారా ఖచ్చితంగా ఏదైతే దుర్వినియోగం జరుగుతుందో, ఏదైతే దారి మళ్లిస్తున్నారో, వివిధ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇతర దేశాలకు తరలించే విధంగా చేస్తున్న కార్యక్రమాన్ని అడ్డుకునే విధంగా మేము తీసుకొచ్చిన ఈ సంస్కరణ, ఈ క్యూఆర్ ట్యాగ్ అనేది తప్పకుండా ఉపయోగపడుతుంది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి మనకి ప్రత్యేకంగా ఆ గౌరవం ఇచ్చిందని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. సో జనవరి 1వ తారీఖు నుంచి పీడిఎస్ వ్యవస్థ ద్వారా మేము అందించే ప్రతి బస్తా క్యూఆర్ ట్యాగ్గా తీసుకొచ్చే విధంగా ఈరోజు దాని గురించి కూడా మంత్రి గారు, ఇతర అధికారులందరూ కూడా అంగీకరించారు. ఇది ఒక అద్భుతమైన సంస్కరణని భావిస్తున్నాను. అరటి రైతులు చాలా పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నారు. వాళ్ళకి ధర రావట్లేదు. చాలా మంది రైతులు కస్టమర్ దగ్గరకు వచ్చి రేట్ ఎక్కువ ఉంటుంది, రైతులకు మాత్రం రేట్ రావట్లేదు. దాన్ని ఎట్లా ఫిక్స్ చేస్తున్నారు అని కొన్ని పంటల విషయంలో ఒక్కొక్కసారి ఏంటంటే ప్రాంతాల వారీగా అనుకున్న దానికన్నా ఎక్కువ పంట రావడం, వివిధ రాష్ట్రాల్లో కూడా ఆ విస్తీర్ణం పెరగడం, మనం కూడా లాజిస్టిక్స్ ఇంప్రూవ్ చేసుకునే విధంగా ఒక ప్రయత్నం చేయాలి. ఇదివరకు మీకు అందరికీ తెలుసు, రేక్ మూమెంట్ కూడా చేసేవాళ్ళు, రైతులకు ఆ విధంగా ఒక అండ కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మొన్న సమీక్షించినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు. సో తప్పకుండా మా మంత్రుల సబ్ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు సీఎం గారు. అనేక అంశాలపైన ప్రత్యేకంగా ఎప్పుడైతే ధరలు పెరుగుతున్నాయి అనే విషయం మాకు వినియోగదారుడికి సంబంధించిన అంశాలపైన మేము ఫోకస్ చేస్తున్నాం. రైతాంగానికి సంబంధించింది కూడా గవర్నమెంట్ ఆదుకుంది. ఎప్పుడు లేని విధంగా మేము బర్లీ టొబాకో విషయంలోనూ, అదేవిధంగా మామిడి రైతుల విషయంలోనూ, ప్రత్యేకంగా పత్తి విషయంలో కేంద్ర ప్రభుత్వం పైన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన అనేక సందర్భాల్లో
నివేదికలు వీటన్నింటినీ ఆధారం చేసుకుని ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్గా భావించి రైతాంగానికి ఎప్పటికెప్పుడు మేము ఇన్ఫర్మేషన్ ఇస్తూనే భవిష్యత్తులో మనం ఏ విధంగా ఈ క్రాపింగ్ ప్యాటర్న్ ఏర్పాటు చేయాలో దానిపైన కూడా కొంచెం లోతుగా అవగాహన తెచ్చుకుని మేము 50 రోజుల్లో సంస్కరణ చేస్తాం. ఇంకోటి అమరావతికి సంబంధించి రెండో భూ సమీకరణకు సంబంధించి మీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుంది. అంత అవసరం ఉందా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. వెంకటేశ్వరరావు ఏబీ వెంకటేశ్వరరావు అవసరం ఉందా ఎట్లా జస్టిఫై చేస్తారు సార్? అంటే మనం పెట్టుబడులు కోసం మనం